భారత్ మరో సమరానికి సిద్ధమైంది. 11న స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్ తో టీ20 సిరీస్ ఆడనుంది. అయితే జూన్ లో జరగనున్న టీ20 ప్రపంచ కప్ ముందు భారత్ తలపడే ఆఖరి టీ20 సిరీస్ ఇదే. అయితే ఆఫ్ఘనిస్తాన్ తో టీ20 సిరీస్ ముగిసిన అనంతరం స్వదేశంలో ఇంగ్లాండ్ తో భారత్ 5 టెస్టుల సిరీస్ ఆడనుంది. టెస్ట్ ఛాంపియన్షిప్ లో టాప్ 2 లో స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలంటే టీమిండియాకు ఇంగ్లాండ్ తో జరిగే టెస్ట్ సిరీస్ ఎంతో అవసరం. ఇక హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జనవరి 25 నుంచి భారత్ ఇంగ్లాండ్ తొలి టెస్టు ఆడనుంది. అయితే విద్యార్థులకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ శుభవార్త తెలిపింది. అదేంటంటే తెలంగాణలోని పాఠశాల విద్యార్థులకు ఫ్రీ ఎంట్రీతో పాటు 5 రోజుల పాటు భోజనం కూడా ఫ్రీగా అందిస్తామని ప్రకటించింది. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలోని 6 నుంచి 12వ తరగతి విద్యార్థులు ఈ మ్యాచ్ కు ఫ్రీగా రావచ్చని వెల్లడించింది. అయితే దీనికోసం పాఠశాల యొక్క ప్రిన్సిపల్స్ తమ స్కూల్ నుంచి ఎంతమంది విద్యార్థులు సిబ్బంది వస్తున్నారో ముందుగా తెలియజేయాలి. జనవరి 18వ తేదీలోపు HCA CEOకు ceo.hyde@gmail.com కు మెయిల్ చేయాల్సి ఉంటుంది. 5 రోజుల పాటు ఫ్రీ ఎంట్రీతో పాటు భోజన సదుపాయం కూడా ఉంటుంది. కాగా ఉప్పల్లో 2018లో చివరిసారిగా టెస్ట్ మ్యాచ్ జరిగింది. వెస్టిండీస్తో జరిగిన ఈ మ్యాచ్లో భారత్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇటీవల జరిగిన వరల్డ్ కప్లో తెలుగు రాష్ట్రాలకు BCCI మొండిచేయి చూపించిన సంగతి మనకు తెలిసిందే. అయితే భారత్ మ్యాచ్లు ఒక్కటి కూడా మన దగ్గర నిర్వహించలేదు. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్తో జరిగే టెస్ట్ సిరీస్లో 2 టెస్టులకు తెలుగు రాష్ట్రాలే ఆతిథ్యం ఇచ్చేలా BCCI చర్యలు తీసుకుంటుంది. ఇక ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ప్రారంభమయ్యే భారత్ ఇంగ్లాండ్ 2 టెస్టు విశాఖపట్నం వేదికగా జరగనుంది. చివరి 3 టెస్టులకు వరుసగా రాజ్కోట్, రాంచీ, ధర్మశాల ఆతిథ్యం ఇవ్వనున్నాయి. జనవరి 25న ప్రారంభమయ్యే ఈ 5 టెస్టుల సిరీస్ మార్చి 11 వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత IPL ప్రారంభమవుతుంది. అనంతరం టీమిండియా జూన్లో టీ20 ప్రపంచ కప్ ఆడనుంది. అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా పొట్టి వరల్డ్ కప్ లకు ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. మరి దీని గురించి మీ అభిప్రాయం లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన క్రికెట్ లవర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.